ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 43% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో ప్రయత్నాలు చేస్తుంది. మన క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ క్యాబినెట్ తీర్మానాన్ని మళ్ళీ గవర్నర్కు మేము పంపి చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు పోదామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బీసీల పట్ల 42% రిజర్వేషన్ కల్పించడంలో చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి అది కేంద్రానికి పంపించింది. కేంద్రానికి పంపించడం అంటే గవర్నర్ ఆమోదం ఉన్న తర్వాతనే కేంద్రానికి ఆ బిల్లు పోతుంది. అది ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్గా ఉంది. ఒకవైపు కేంద్రం వద్ద రాష్ట్రపతి వద్ద 42% రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం సాధ్యం కాదనే విషయం ప్రభుత్వం తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా మేమేదో ప్రయత్నం చేసినాం. మా ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇది సాధ్యం కాలేదని కేంద్ర ప్రభుత్వం మీదనో ఇంకెవరి మీదనో నేపాన్ని మోపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది.